దేవుణ్ణి నమ్ముతూ చచ్చిపోయారట. చచ్చిపోయే ముందు ఏమంటున్నారంటే, మేము పరదేశులమును, యాత్రికులము. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. రాబోయే దేవుని సంఘము, మేము మరొక లోకానికి వెళ్ళిపోవలసిన వాళ్ళము, మేమంతా కలిసి ప్రయాణము చేయవలసిన వాళ్ళము, మేము ఈ భూమి మీద యాత్రికులము. మీ దేవుడండి అంటే మేము యాత్ర పని మీద వచ్చామండి, మేము పరలోకం నుండి భూమి మీదకి వచ్చామండి, మేము వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోవాలి, మేము పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని ప్రతి ప్రదేశంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి ఊర్లో, ప్రతి దేశంలో ప్రకటన 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 ప్రకటన. ఏ ఊరు వెళితే ఆ ఊర్లో పబ్లిక్ మీటింగ్లు అనమాట. మేము పరదేశులమండి, మాది పలానా ఊరని చెప్పుకున్నటువంటి ఈ లోకంలో మాది ఆ ఊరు. నిజంగా అబ్రహాము అతని భక్తిని మనం చూస్తే ఎంత గొప్ప సాక్షిగా మిగిలిపోయాడండి. దేవుని కొరకు ఇన్ని చేసినందుకే ఆయనను గొప్ప సాక్షి లిస్టులో చేర్చాడు. నువ్వు అలా చేస్తే నిన్ను కూడా దేవుడు పరలోకంలో నిన్ను గొప్పగా చెప్తాడు. ఇక్కడ నీ గురించి రాయకపోవచ్చు, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ రోజు నీతో చెప్పడా? వారందరి కోసం చెప్పినటువంటి దేవుడు ఒకరోజు నీ గురించి ఎందుకు చెప్పడు? 7వ వాడు హానోకు అని చెప్పినటువంటి దేవుడు నువ్వు ఎన్నో వాడు కూడా చెబుతాడు. నీకు తెలీదు. ఆదాము నుండి నువ్వు ఎన్నో వాడివో నాకు తెలీదు. నేను ఎన్నో వాడిను, నేను 30 కోట్ల 50 కోట్లలో ఉన్నాను, అసలు ఎన్నో నెంబరు. అతని తర్వాత నీ లిస్ట్ అంతా దేవుడి దగ్గర ఉంది. ఆ దేవుడు నీతో చెప్పాలని అనుకుంటే, ఆ దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళాలనుకుంటే ఆయన కొరకు ఏవైనా చెయ్యి.